హాయ్ రాజు గారు. హలో అండి. చూద్దాం రాజు గారు ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారు మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో ఉషా గారు మెయిల్ చేశారు రాజు గారు. క్యాప్సికమ్ ఇంకా వెజ్ కాంబినేషన్ లో కర్రీ తయారు చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే అండి. సో క్యాప్సికమ్ కాంబినేషన్ లో వెజిటబుల్ చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. జనరల్ గా మిక్స్డ్ వెజ్ లో ఒక క్యాప్సికమ్ అలా ఊరికే వేసి చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో అయితే క్యాప్సికమ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మిగతా వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి దీంట్లో. అవునండి, అంటే క్యాప్సికమ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలియాలి. ఓకే ఓకే. సో కొద్దిగా నేను డ్రైగా వచ్చేట్టుగా చేస్తాను. డ్రైగానా? బాగుంటుంది, ఎక్కువ గ్రేవీగా కాకుండా ముద్దలాగా. ముద్దలా కూడా కాదు, కొంచెం పొడి పొడిగా వచ్చినట్టు వస్తుంది. కొంచెం టమాటో వేస్తున్నాం, జస్ట్ అంటే మసాలా వాటికి అలా కోటింగ్ పట్టినట్టుగా వస్తుంది. ఓకే ఓకే, అంటే ఇగురు టైప్ లో. ఓకే ఓకే, మరి క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, తరిగి ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలండి. ఓకే. జనరల్గా ఇలా మిక్స్డ్ వెజ్ అలాంటివి మనము చేస్తూ ఉంటే ఎక్కువ కర్రీ టైప్ లోనే అందరూ ట్రై చేస్తూ ఉంటారు కదా. చాలా మంది అంటే మసాలా టైప్ లో లేదా కుర్మా టైప్ లో, అదే ఏదైనా కూడా కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టునే చూసుకుంటూ ఉంటారు. అవును, కానీ ఇది డ్రైగా అంటే బాగుండేటట్టు అనిపిస్తుంది. అంటే సైడ్ డిష్ గా కానీ చపాతీ లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. అంటే టేస్టీ ఐటమ్ లాగా కూడా ఉంటుంది, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా. సో కొంచెం గ్రేవీ లాంటివి ఉంటే కొంచెం భయం వేస్తుంది కదా, ఎప్పుడు కారిపోతుందా అది, తొందరగా తినేయాలి, అలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి అయితే హాయిగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో జనరల్గా క్యాప్సికమ్ కానీ విడివిడిగా అంటే అన్ని వెజిటబుల్స్ ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఇలా మిక్స్డ్ వెజ్ కాంబినేషన్లో కొంచెం డ్రైగా అనేది బాగుంది ఐడియా. సో కొంచెం మసాలా టచ్ కూడా ఇస్తున్నాను. ఓకే. సో ఇంకా చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు. సో ఇంక ఇందులో మనం పచ్చిమిర్చి ఏం యాడ్ చేసుకోవట్లేదు. లేదండి, అంటే క్యాప్సికమ్ కొంచెం ఘాటు ఉంటుంది కదా, సో అది సరిపోతుంది. ఓకే. క్యాప్సికమ్ ఒకటి పచ్చిగా వేసుకుని మిగతావన్నీ కూడా ఉడికించేసి వేసుకుంటున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందేమో కదా. ఫాస్ట్గా వేసి సో ఇది కొంచెం వేగితే అంటే 3 వంతులు వేగితే మనకు సరిపోతుంది. క్యాప్సికమ్ కూడా కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ అయినా కూడా కొంచెం క్యాప్సికమ్ మెత్తగా పేస్ట్ లో అయిపోతుంది కదా. అవునండి, అప్పుడు ఆ టేస్ట్ అనేది తెలియదు. సో మూత పెట్టేసి కొద్దిగా మగ్గనిచ్చేద్దాం. ఓకే, సో మేము చిట్కా చూస్తాం ఈ లోపు. ఓకే ఓకే అండి, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మెడపైన నలుపు తగ్గాలంటే నిమ్మ చెక్కని పంచదారలో అద్ది తీసి మెడపైన రుద్దుకోవాలి. కొద్దిసేపటి తర్వాత తేనె, పాలపొడి ఈ రెండింటిని కొబ్బరి నీళ్ళల్లో కలిపి మెడపైన ప్యాక్లా వేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మెడపై నలుపు తగ్గిపోతుంది. సో రాజు గారు చూద్దామా ఒకసారి? ఓకేనండి. సరిపోతుంది కదా? సరిపోతుంది. సో ఇక్కడ టమాటో ముక్కలండి, కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుంటుంది. ఓకే. సో అలాగే ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి, ఓకే. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించుకున్న బీన్స్, అలాగే బంగాళదుంప ముక్కలు, ఓకే, ఉడికించిన క్యారెట్ ముక్కలు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే,
సో ఇంకా వెజిటేబుల్స్ అనేది మన చాయిస్ కాబట్టి మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్, బఠానీ కానీ చూడ్డానికి చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంది. జనరల్గా ఫ్రై అనగానే ఎక్కువ ఆయిల్ వేసేసి బాగా వేయించేస్తూ ఉంటారు కదా. అవునండి. సో దీనికి అంత అలా కాకుండా చక్కగా తక్కువ ఆయిల్లోనే మన క్యాప్సికమ్ ఎలాగో ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి ఇలా మిగతా వెజిటేబుల్స్ మనం ఉడికించి వేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పడుతుంది. మనకి ఐటమ్ కూడా మంచి టేస్టీ ఐటమ్ రెడీ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. నైస్. ఇలాంటివి చేసుకుంటే కర్రీ కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో తినడానికి వీలుంటుంది కదా. అవునండి, వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అవును. ఓకే ఓకే. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, కర్రీ రెడీ. నైస్. ఓకే, చూసారు కదండి, చాలా ఫాస్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో రెడీ అయిపోయింది. మరి క్యాప్సికమ్ వెజ్ కర్రీ మేము టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాప్సికమ్ వెజ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో ముక్కలు, ధనియాల పొడి వేసి మగ్గనివ్వాలి. తర్వాత ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, గరం మసాలా వేసి దగ్గర పనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ వెజ్ కర్రీ రెడీ.